సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ చైర్మన్ అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని, అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయనిగూడెం సొసైటీ ఉపవిభాగమైన వెల్డండ సొసైటీలో ప్రహరీ గోడ నిర్మాణానికి 70,000 రూపాయలను ఖర్చు చేసి 6,62,000 రూపాయల బిల్లును చూపించాడని ఆరోపించారు. ఘటనపై కలెక్టర్ స్పందించి సొసైటీ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సొసైటీని పూర్తిగా దివాలా తీయించేటువంటి పరిస్థితి జుట్టుకొండ సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి పద్ధతి ఏం బాగలేదు. ఎల్లిదొండలో పారీ గోడ మీద 50,000 ఖర్చు పెట్టి 7 లక్షలు తీసుకోవటం అనేటువంటిది చాలా బాధాకరం. అట్లాగనే ఆ గోడౌన్ 8 లక్షల రూపాయలకు ఉదిరించుకొని దాంట్లో 50% మాత్రమే ఇక్కడ జమ చేసి మిగతా అతను జేబులో పెట్టుకోవడం జరిగింది. రైతులకు వచ్చేటువంటి కమిషన్ ని కూడా అతను కాజేస్తున్నాడు. ఇట్లా ఈ సొసైటీలో సిబ్బందిని ఇబ్బంది పెట్టి సిబ్బంది దగ్గర 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి ఇతని మీద చర్య తీసుకొని ఇతని సొసైటీ నుంచి తొలగించాలని, ఆయన మీద చర్య తీసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు.